ఈరోజు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే ఆర్టీఎఫ్ అనే సంస్థ, అది చీకటిలో ఉన్న సంస్థ. చీకటిలో ఉన్న సంస్థ అంటే చీకటి సంస్థ అనే కదా. నేను చేసే వీడియోస్ ద్వారా ఆర్టీఎఫ్ అభిమానులకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. వీళ్ళు చెప్పిన ఆణిముత్యాలు చాలా సంగతులు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ముఖ్యంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని వదిలే ప్రసక్తి లేదు. ఈ మహామేధావి మొండితోక సుధాకర్ గారికి ఈయనకి లెక్కలు కూడా రావండి. ఈయనకి లెక్కలు కూడా రావు. లెక్కలు రావని కూడా నేను నిరూపిస్తాను. మీకు లెక్కలు కూడా రావని మీకు నిరూపిస్తాను. నేను శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనేది శుద్ధ తప్పు బోధ. ఓపెన్ స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనేది శుద్ధ తప్పు బోధ. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే ఆర్టీఎఫ్ అనే సంస్థ, అది చీకటిలో ఉన్న సంస్థ. చీకటిలో ఉన్న సంస్థ అంటే చీకటి సంస్థ అనే కదా. సో ఆర్టీఎఫ్ అనే సంస్థ ఒక చీకటిలో ఉన్న సంస్థ అని నేను చెప్పడం కాదు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బట్టి, వారు చెప్పిన మాటలను బట్టి బైబిల్ అటువంటి వారి గురించి, బైబిల్ చెప్పిన విషయాన్ని మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళక ముందు 2 సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వీడియో మొత్తంలో 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. మొదటిది, ఆర్టీఎఫ్ అనే సంస్థ చీకటిలో ఉన్న సంస్థ అవునా కాదా అనేది మీకు అర్థమయ్యేటట్టు చూపించబోతున్నాను. రెండోది, యేసు 2వ రాకడ, సంఘం ఎత్తబడుట అనే విషయాన్ని గురించి క్రైస్తవ సమాజంలో ఉన్న బోధలు ఏవైతే ఉన్నాయో ఆ బోధలు, వాటిలో ఏది రైట్, ఏది పర్ఫెక్ట్గా ఆదిమ అపోస్తలులు నమ్మిన బోధ, ఆదిమ అపోస్తలులు బోధించిన బోధ ఏది, మనం ఇదే రైట్ అని చెప్పొచ్చా, ఏది రైట్ అనే దాన్ని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఈ 2 విషయాలు నేను చూపించబోతున్నాను. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని సంగతులు వీక్షకులకు నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, నేను చేసే వీడియోస్ ద్వారా ఆర్టీఎఫ్ అభిమానులకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. అదైతే నాకు అర్థమైంది. ఎందుకంటే అర్ధరాత్రి 2ంటికి, 3ంటికి, 4ంటికి కామెంట్లు పెడుతున్నారు. మీకు నిద్ర పట్టకపోయినా మీకు ఇంకేమైనా ఈ వీడియోలు మాత్రం ఆపేది లేదు. ఇది మొదటి సంగతి. రెండోది, మీరు కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారండి సాయి కృష్ణ గారి గురించి. అట్లా వ్యంగ్యంగా మాట్లాడొద్దు అని నాకు చాలామంది సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను అలాగ వ్యంగ్యంగా మాట్లాడడానికి చాలా రీజన్ ఉంది. ఓఫీర్ గారి గురించి ఒక సత్యబోధను, అసత్యబోధను చూపించడానికి వీళ్ళంతా ఎంత మంచోళ్ళలాగా కనపడుతూ వ్యంగ్యంగా ఎలా మాట్లాడారో అది చూపించి నేను తర్వాత వ్యంగ్యంగా మాట్లాడాను. నేను వ్యంగ్యంగా మాట్లాడడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో మొత్తానికి ఆర్టీఎఫ్ అభిమానులకైతే నిద్ర పట్టట్లేదు. ఇంకా ఉన్నాయి, వీళ్ళు చెప్పిన ఆణిముత్యాలు చాలా సంగతులు ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని వదిలే ప్రసక్తి లేదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని అస్సలు వదిలే ప్రసక్తి లేదు. రెడీగా ఉండండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీ బోధనలు కూడా పరీక్షించబోతున్నా. మంచిది. టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఏంటో ఈ వీడియోలో చెప్పారు. ఈ ఆణిముత్యం మాకు దొరికింది. ఈ వీడియోలో వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించారు, తెలియపరిచారు. ముఖ్యంగా మన మొండితోక గారు తెలియపరిచారు. మొండితోక గారు ఏం చెప్పారు, ఆర్టీఎఫ్ వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళది చీకటి సంస్థనా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అన్నది దొంగ వలే వస్తారు అన్నది దేన్ని సూచిస్తుంది అని అంటే, దొంగ పలానప్పుడు నేను వస్తున్నాను అని చెప్పి రాడు. కాబట్టి ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకునడానికి, మీ ఆస్తిని కాపాడుకునడానికి సిద్ధంగా, అలర్ట్ గా ఉండండి అనే విషయాన్ని చెప్పడానికి వాడబడింది. కానీ అందరూ చూస్తూ వస్తారు అనే దానికి, దొంగ వలే వస్తారు అనే దానికి భావ విరుద్ధత ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి అని స్పష్టం చేయాలనుకున్నాను నేను. సో ఓవర్ టు జానీ అండ్ శాంతి. అంటే భౌతికంగా ఏ శరీరంతో అయితే పరలోకానికి వెళ్ళారో అదే శరీరంతో ప్రత్యక్షంగా, అంటే కనిపించేటట్లు, విజిబుల్ గా, విజయోత్సాహంతో, ట్రయంఫెంట్ గా మనుషులు అనుకోని గడియలో, అంటే అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు రెండోసారి ప్రత్యక్షం అవుతారు. ఇది ఖచ్చితంగా క్రైస్తవులందరూ నమ్మవలసినటువంటిది, విస్పష్టంగా బోధించబడిన విషయం. విన్నారు కదా. యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడు. ఆయన వచ్చేది ఎప్పుడనేది స్పష్టంగా మనకు తెలియదు.
దీనినే క్రైస్తవులందరూ తప్పకుండా నమ్మాలి. ఇది మొండితోక సుధాకర్ గారు చెప్తున్న మాట, వీళ్ళందరూ అంగీకరించిన మాట, ఇంక్లూడింగ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇంక్లూడింగ్ మన మహాజ్ఞాని సాయి గారు, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన మాట. యాక్చువల్గా ఈ దొంగ వలె వస్తాడు అనే మాటని వీళ్ళు ఏ వచనాన్ని బట్టి వాడారు? దొంగ వలె యేసయ్య ఎవరికి వస్తానన్నాడు అనే మాటని ఇప్పుడు మీకు నేను స్పష్టంగా ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ విషయాన్ని స్పష్టంగా చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. సో రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో ప్రభు దినం అలాగే వస్తుంది. సో దొంగ వలె ప్రభు దినం రావటం, దొంగలాగా ప్రభు రావటం, ఈ రెండు ఒకటే అని చెప్పాడు మొండితోక సుధాకర్ గారు. చెప్పి మన మొండితోక సుధాకర్ గారు ఆర్టీఎఫ్ ప్యానల్ అంతా ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం ఏంటి అంటే, క్రైస్తవులందరూ నమ్మాల్సిన సిద్ధాంతం ఇది, క్రైస్తవులందరూ బోధించాల్సిన సిద్ధాంతం ఇది, నమ్మాల్సిన సిద్ధాంతం ఇది. ఏంటా సిద్ధాంతం అంటే, ఆయన ఆకస్మికముగా వస్తాడు, దొంగ వలె వస్తాడు. దీనికి వీళ్ళకి ఆధారం ఏంటి? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనము, 3వ వచనం. కానీ వీళ్ళకి 4వ వచనం కనపడలేదు, 5వ వచనము కనపడలేదు, 6వ వచనము కూడా కనపడలేదు. ఇప్పుడు ఆ వచనాల్లో ఏముందో ఇప్పుడు నేను చదువుతాను. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి రావడానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు ఈ ప్యానల్ మొత్తం ఏం నమ్ముతుంది? యేసు ప్రభువారు దొంగ వలె వస్తాడని నమ్ముతుంది. ఈ ప్యానల్ మొత్తం ఏం విశ్వసిస్తుంది? యేసు ప్రభువారు ఆకస్మికంగా వస్తాడని విశ్వసిస్తుంది కదా. సో అప్పుడు ఈ ప్యానల్ మొత్తం ఏమవుతారు? వీళ్ళంతా చీకట్లో ఉన్న వాళ్ళే అవుతారు. సో టోటలీ ఆర్టీఎఫ్ అనేది చీకట్లో ఉన్న సంస్థ. చీకటిలో ఉన్న సంస్థను ఏమంటారు? చీకటి సంస్థ అంటారు. ఓఫిర్ గారు మా దగ్గరికి చర్చకి ఎందుకు రాడు? ఓఫిర్ గారికి సంబంధులు మా దగ్గరికి చర్చకి ఎందుకు రారంటే, చీకటిలో ఉన్న వారితో మాకేంటండి చర్చ? ఓఫిర్ గారికి సంబంధించిన వాళ్ళు, ఓఫిర్ గారి సపోర్టర్స్ ఎందుకు రారు అంటే, చీకట్లో ఉన్నారు మీరు. చీకట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు వెళ్తాము? మీరే చీకటి నుంచి బయటకు వచ్చి వెలుగులోకి రావాలి. తర్వాత, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు, అనగా వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. యేసు ప్రభువారు దొంగ వలె మా మీదికి రాడు. ఎవరి మీదకి వస్తాడు? చీకట్లో ఉన్న వారి మీదకి వస్తాడు. అంటే వీళ్ళందరి మీదకి కూడా దొంగ వలె వస్తాడని వీళ్ళే చెప్పారు, నేను చెప్పలే. మొండితోక సుధాకర్ గారు చెప్పారు, దాన్ని అంతటిని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు ఈ మాటలు చెప్పే ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమంటున్నారంటే, దొంగ వలె వచ్చుట అనే విషయాన్ని ఒకసారి మళ్ళీ కోడ్ చేయండి, మళ్ళీ చెప్పండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరితో పాటు నేను కూడా చీకట్లో ఉన్నాను అని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్నారు. సో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చీకట్లో ఉన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని బోధకుడిగా, స్పీకర్గా ఆయా మీటింగులకు పిలిచే వారందరూ కూడా చీకటిలో ఉన్న ఒక బోధకుడిని, చీకటి వాడైన, మనం చీకటి వారము కాము అన్నాడు. సో చీకటి వాడైన బోధకుడిని స్పీకర్గా పిలుస్తున్నట్లే అని నాకు అనిపిస్తుంది. బ్రెయిన్ సరిగ్గా పనిచేసిన వాళ్ళకైతే స్పష్టంగా అనిపిస్తుంది. రైట్. కావున 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. రెండో విషయం చెప్తున్నా, ఆర్టీఎఫ్ నిద్రపోతున్న సంస్థ. అంతే కదా, దొంగ వలె వస్తాడని వీళ్ళు నమ్ముతున్నారు, ఆకస్మికంగా వస్తాడని వీరు నమ్ముతున్నారు. సో ఆకస్మికంగా ఎవరి మీదకి వస్తాడు? నిద్రపోతున్న వాళ్ళ మీదకి వస్తాడు. సో ఈ సంస్థ అంతా ఏ సంస్థ? నిద్రపోతున్న సంస్థ. అకార్డింగ్ టు బైబిల్ వీళ్ళు నిద్రపోతున్న సంస్థ.
అది ఇక్కడ మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతున్న సంగతి. ఇది మొదటి సంగతి. అయితే టోటల్గా ఈ సంస్థ అంతా కూడా వీళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా ప్రతిపాదించారు. వీళ్ళకట ప్రైమరీ ఇష్యూస్ ఉన్నాయి, సెకండరీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రైమరీ ఇష్యూస్లో యూనిటీ ఉండాలి, సెకండరీ ఇష్యూస్లో ఓపెన్నెస్ ఉండాలి. ఓపెన్నెస్ అది ఓపెన్నెస్ కాదు, నిద్రపోవటం. అది ఓపెన్నెస్ కాదు, చీకట్లో ఉండటం. అది అసలు ప్రైమరీ ఇష్యూలోనే మీరు చీకట్లో ఉన్నారు. ఇక సెకండరీ ఇష్యూలో ఓపెన్నెస్ ఏంది? దానికి అసలు దానికి అర్థమే లేదు. ప్రైమరీ ఇష్యూస్లోనే మీరు చీకట్లో ఉన్నారు. సో వీళ్ళు నమ్మే ప్రైమరీ ఇష్యూ ఏంటో కూడా మన మొండితోక సుధాకర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. చేయగలమా ఆర్టీఎఫ్ తరఫు నుంచి? ఆర్టీఎఫ్ ప్యానలిస్ట్ అందరూ, కోర్ టీమ్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా చెప్పగలిగిన విషయం ఏమిటి అనే ప్రశ్నకు ఐ థింక్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా మనం ప్రిపేర్ చేశాం. సో దాన్ని వీక్షకులకు ప్రజెంట్ చేస్తే మంచిది అని నేను భావిస్తున్నాను. యుగాంతాన్ని గురించి, ముఖ్యంగా ర్యాప్చర్ గురించి, ఆ తరువాత ప్రభు యొక్క రెండవ రాకడను గురించి, ఆ తరువాత ఇంకా కొన్ని విషయాల్లో ఒకే సత్యాన్ని ఘంటాపదంగా నొక్కి వ్యాఖ్యానించవలసిన అవసరం ఉంది. సంఘ చరిత్రలో ఇప్పుడున్నటువంటి వేరు దృక్పథాలు కలిగి ఉన్నటువంటి దైవ జ్ఞాన శాస్త్ర బైబిల్ నిపుణులందరూ కూడా ఈ సత్యాన్ని ఇలాగే ఒప్పుకుంటున్నారు. వీటినే మనం యుగాంత శాస్త్ర సంబంధమైన ప్రాథమిక స్థాయి విషయాలని గుర్తిస్తున్నాం. అది బైబిల్ని ఆధారం చేసుకునే, బైబిల్లో అలా విస్పష్టంగా ఉన్నాయి కాబట్టి. సో ఖండితంగా ఎవరు దీన్ని కాదనకుండా ఖచ్చితంగా నమ్మాల్సిన విషయాలు అవి. చూసారా? ఖండితంగా, స్పష్టంగా అందరూ నమ్మాల్సిన విషయాలు. సో ఉదాహరణకి మొదటిది సెకండ్ కమింగ్ గురించి మనం ఏం చెప్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిగతంగా, భౌతికంగా, ప్రత్యక్షంగా, విజయోత్సాహంతో మనుష్యులు అనుకొనని గడియలో, అంటే అకస్మాత్తుగా రెండవసారి ప్రత్యక్షం అవుతారు. గది మనుషులు అనుకొనని గడియలో దొంగవలి రెండవసారి ప్రత్యక్షం అవుతారు. ఇది ప్రైమరీగా తప్పకుండా అందరూ నమ్మాలి, వీళ్ళు కూడా తప్పకుండా నమ్ముతున్న బోధ. రైట్. సో టోటల్లీ ఆర్టీఎఫ్ వాళ్ళకి ప్రైమరీగా తప్పకుండా నమ్మే సంగతులు కొన్ని ఉన్నాయి, అండ్ సెకండరీగా ఓపెన్నెస్ ఉందట వాళ్ళకి. సరే, ఆ ఓపెన్నెస్ సంగతి తర్వాత మాట్లాడదాం. ఈ ప్రైమరీగా ఉన్న సంగతుల్లో వీళ్ళు నమ్మే ఒక విషయమే వీళ్ళు చీకటిలో ఉన్నారని చెప్తుంది. దాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా నిరూపించబోతున్నా. దీని గురించి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమన్నారు మనం చూద్దాం. కానీ 4 ప్రశ్నలు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? 4 ప్రశ్నలు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది బైబిల్లో ఇచ్చారు స్పష్టంగా. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, క్లారిటీ. ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది క్లారిటీ లేదట. మీరు చీకట్లో ఉండి, మీరు అంధకారంలో ఉండి, మీరు నిద్రపోతూ, మీకు క్లారిటీ లేదు కాబట్టి ఇంకెవడికి క్లారిటీ లేదు, అసలు క్లారిటీ బైబిల్లో ఇవ్వబడలేదు అని చెప్పటం, అది ఎందుకు చూసారు? దాన్ని వక్రీకరణ అంటారు. మీరు చీకట్లో ఉన్నారు, మీకేం కనపడదు. బైబిల్లో ఉన్న పైపై అక్షరాలు కూడా కనపడదు. ఇందాక చూపించాయి కదా, మీకు బైబిల్లో ఉన్న పైపై అక్షరాలు కూడా కనపడవు. ఈ మహామేధావి మొండితోక సుధాకర్ గారికి ఈయనకి లెక్కలు కూడా రావండి. ఈయనకి లెక్కలు కూడా రావు. లెక్కలు రావని కూడా నేను నిరూపిస్తాను. మీకు లెక్కలు కూడా రావని మీకు నిరూపిస్తాను నేను. తోఫిర్ గారిని గురించి ఇందాక ఒక విషయం ప్రస్తావన చేయడం జరిగింది. సాయి కృష్ణ గారు క్లారిఫై చేయడం జరిగింది. వారు ఇంకొక విషయాన్ని కూడా యుగాంతో పుస్తకంలో ప్రస్తావన చేశారు. అంటే మిడ్ ట్రిబ్యులేషన్ వ్యూ ఆఫ్ ర్యాప్చర్. అదే ఫైనల్, ఇంకేదీ లేదు, ఇదే అంతిమంగా దేవుడు నాకు బయలుపరిచినటువంటి ప్రత్యక్షత అంటూ రాసుకొచ్చారు. మిగిలిన వ్యూస్ అన్ని తప్పే అన్నారు. అని ఆయన ఏం చేశారు అని అంటే, ఈ డానియల్లో ఉన్నటువంటి 3.5 years దగ్గర బ్రేక్ ఏదో వస్తుందో అని దాన్ని బట్టి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని ఖచ్చితంగా రాశారు. అయితే నిశ్చితంగా పరిశీలించి చూస్తే, జాగ్రత్తగా విశ్లేషించి చూస్తే, అది అంత నిర్దిష్టంగా అదే ఫైనల్, ఇంకొకటి నిజం అవడానికి వీల్లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఈ నిర్దిష్ట పరిశీలన ఏంటో చూద్దాం. స్కాలర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే 3.5 years లేకపోతే 42 months
లేకపోతే 1260 డేస్. ఇవన్నీ రెవల్యూషన్ 11:2లో కానీ 12:6, 12:14 ఇవన్నీ కూడా సేమ్ లెంగ్త్ ఆఫ్ టైం ని రిఫర్ చేస్తున్నాయి. దీనికున్న డానియల్ కి కనెక్షన్ ఉంది. అయితే వాస్తవానికి 3.5 years అంటే ఎలా లెక్క కట్టాలి అంటే 365 మల్టిప్లైడ్ బై 3.5 అప్పుడు ఎన్ని డేస్ అని వస్తుంది? 1277.5 లిటరల్ డేస్ అని వస్తుంది. 1260 డేస్ కాదే. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అలాగే జూయిష్ క్యాలెండర్ ప్రకారం చేస్తే ఇప్పుడు మనం చేసిందేమో అందరూ ఫాలో అవుతున్న క్యాలెండర్, అలా గ్రెగేరియన్ క్యాలెండర్. అలా కాకుండా జూయిష్ క్యాలెండర్ ని బట్టి చేస్తే అందులో 360 డేసే ఉంటాయి. మరి దాని ప్రకారం వెళ్దామా? దాని ప్రకారం వెళ్తే ఎన్ని డేస్ వస్తుంది? ఇంకా తక్కువ వస్తుంది. అది సో ఈ విషయాలు ఇది లెక్కలు రావు ఈయనకి కనీసం మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇవి కూడా రావు. 360 ఇంటూ 3.5 years, 360ని 3.5 సంవత్సరాలతో మల్టిప్లై చేయి. ఎన్ని రోజులు వస్తాయి? 1260 డేస్ వస్తాయి. సంవత్సరానికి 360 రోజుల చొప్పున 3.5 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేస్తే 1260 డేస్ స్పష్టంగా వస్తాయి. మొండితోక సుధాకర్ గారు, మీకు లెక్కలు రాకపోతే నేర్చుకోండి. అందుకే మీరు చీకట్లో ఉన్నారని చెప్తున్నా. మీరు పూర్తిగా చీకట్లో ఉన్నారు. పూర్తిగా మీరు చీకట్లో ఉండి సమాజాన్ని చీకట్లో ఉన్నారని చూపిస్తారు. 3 yearsకి లెక్కేయండి, 6 monthsకి లెక్కేయండి. 3 yearsకి వచ్చిన నెంబర్ని 6 monthsకి వచ్చిన నెంబర్ని యాడ్ చేయండి. 1260 డేస్ స్పష్టంగా వస్తాయి. అందుకే మీరు చీకట్లో ఉన్నారని చెప్తున్నది. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనేది శుద్ధ తప్పు బోధ. ఓపెన్ స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనేది శుద్ధ తప్పు బోధ. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేటోళ్ళు, దొంగవలే యేసయ్య వస్తాడని చెప్పేటోళ్ళు, ఆకస్మికంగా యేసయ్య వస్తాడని చెప్పేటోళ్ళు బాగా వాడుకునే ఒక వచనం ఉంది. అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని ఒక మాట చూపిస్తాను మీకు నేను. మత్తయి సువార్త లైన్గా వరుసగా ఒక్కదాన్ని చూసుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీకు చూపిస్తాను నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అనే మాటని వీళ్ళు తీసుకున్నారు. ఈ మొండితోక సుధాకర్ గారు తీసుకున్నాడు. ఆ దినమును గూర్చి యేసయ్యకే తెలియదు అన్నాడు కదా, మనకెలా తెలుస్తుంది? సో ఆకస్మికంగా వస్తాడు అని చెప్తారు. అక్కడ ఏం రాయబడింది, దానికి నువ్వేం చెప్తున్నావు సార్? చెప్తా, నేను వివరంగా చెప్తా. బైబిల్ని వక్రీకరించడంలో వీళ్ళు PhD చేశారు, అది కూడా నిరూపిస్తాను. అక్కడ ఏం రాయబడింది? ఆ దినము అన్నాడు. దినము అంటే ఏంటి? డే. ఆ గడియ అన్నాడు. గడి అంటే ఏంటి? టైం. డే అండ్ టైం. యేసయ్య ఈ రోజే వస్తాడు, పలానా డేట్, పలానా డే, లేదు ఈ టయానికి వస్తాడు, గంట 1, 2, 3, 4 అదిగో వచ్చేస్తున్నాడు అని చెబితే అది తప్పు. అది యేసు ప్రభు వారికి కూడా తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? అది కూడా భూలోకంలో ఉన్నంత వరకే. ఎందుకు తెలియదు అంటే ఆయన తన మహిమను వదిలేసి వచ్చాడు కాబట్టి, దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి, దేవుడు అనే స్థాయిని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి, ఓ యేసు ప్రభు వారు దేవుడు అనే స్థాయిని వదిలిపెట్టి వచ్చాడని చెప్తున్నాడని మళ్ళీ నా మీద ప్రాపగేట్ చేసే ప్రయత్నం చేయకండి. ఆ మాట నాది కాదు, బైబిల్లో ఉన్న మాటే. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని బైబిల్లో చెప్పబడింది. దేవుడితో సమానముగా ఉండే స్టేటస్ నుండి ఆయన వదిలేసి వచ్చాడు. ఆ స్టేటస్ను వదిలేసి వచ్చాడు, మరలా వెళ్ళి ఆ స్టేటస్లో కూర్చున్నాడు. ఇది బైబిల్ చెప్పిన మాట. దాని గురించి మళ్ళీ వీడియో చేయమంటే చేస్తాను. టాపిక్ డైవర్ట్ అయిద్దని దాన్ని ఎత్తుకోవట్లా. యేసు ప్రభు వారు ఆ స్థాయిని వదిలేసి వచ్చాడు కాబట్టి ఆ దినము ఆ గడియ యేసు ప్రభు వారికి తెలియదు. మరలా ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారికి ఆ దినము తెలుసు, ఆ గడియ తెలుసు. అయితే మనకు ఇప్పటికీ ఎప్పటికీ ఆ దినము తెలియదు, ఆ గడియ తెలియదు. కానీ చూచాయగా యేసు ప్రభు వారు ఇదిగో ఇప్పుడు రాబోతున్నాడు అనే సంగతి మాత్రం తెలుస్తుంది. కాబట్టి సరిగ్గా బైబిల్ని వ్యాఖ్యానించడం నేర్చుకుందాం. ఈ మిడ్ ట్రిబులేషన్ బోధ ఏదైతే ఉన్నదో, ప్రీ ట్రిబులేషన్ కాదు, పోస్ట్ ట్రిబులేషన్ కాదు, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా కాదు,
ఓన్లీ మిడ్ ట్రిబ్యులేషనే 100% రైట్ అనడానికి ఓఫిర్ గారు ఎన్నో సంవత్సరాల క్రితమే స్పష్టంగా నిరూపించారు. వీళ్ళు చీకట్లో ఉన్నారు కదా, వీళ్ళకి అర్థం కాల. సరే, మళ్ళా వీళ్ళ అభిమానుల కోసం, సరే ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారేమో వీళ్ళ కోసం, అందరి కోసం స్పష్టంగా నేను ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీనే 100% రైట్, ఇక వివాదాలకు తావు లేకుండా ఇదే రైట్ అని ఇప్పుడు మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. అయితే ఇప్పటికి నేను ప్రజెంట్ చేసినా కానీ వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకు అర్థం కాకపోవచ్చు అంటే బైబిల్లో ఉన్న పై అక్షరాలే వీళ్ళకి కనపడలేదు. వెలుగు సంబంధులకి యేసు ప్రభువారు దొంగవలే రాడు, చీకటి సంబంధులకే యేసు ప్రభువారు దొంగవలే వస్తాడని పైన రాసిన అక్షరాలే వీళ్ళకి కనపడలేదు. ఇప్పుడు నేను చెప్పే డెప్త్ అనాలిసిస్ అర్థం అవుద్దా? అర్థమైతే అదృష్టవంతులే, అర్థమైతే గ్రేటే, అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. ఓకే, ఇప్పుడు రెండవ రాకడను గురించి ఇదే సత్యం యేసు ప్రభు వారు ప్రీ ట్రిబులేషనిస్టులు వాళ్ళ బోధన ఒకటి చెప్పుకుంటారు, మిడ్ ట్రిబులేషనిస్టులు వాళ్ళ ఒక బోధన చెప్పుకుంటారు, పోస్ట్ ట్రిబులేషనిస్టులు వాళ్ళ బోధన ఒకటి చెప్పుకుంటారు, 1000 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వారు వస్తాడని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ బోధన ఒకటి చెప్పుకుంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ టీచింగ్స్ ఉన్నాయి. ఇందులో ఇదే రైట్ అని చెప్పగలిగే టీచింగ్ ఏదైనా ఉందా అనే ప్రశ్నకు ఇప్పుడు నేను సమాధానం చెప్పబోతున్నాను. ఇంకొక విషయం, ఈ ఆర్టీఎఫ్ఓలు నమ్ముతున్నా యేసు రెండవ రాకడ, సంఘం ఎత్తబడుట అనే అంశం, ర్యాప్చర్ అనే అంశం శ్రమలకు ముందు జరుగుతుంది, ఆకస్మికంగా జరుగుతుందని వీళ్ళు చెబుతున్న ఈ సిద్ధాంతం ప్రీ ట్రిబులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ట్రిబులేషన్, ఈ రెండు బోధలు, ఇక ఈ రెండింటిని తప్పని చెప్తే ఇక 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అనేది నిరర్థకం అయిపోతుంది. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనే రెండు బోధలని ఈరోజు పర్ఫెక్ట్గా ఆ రెండు వాక్యంలోని బోధలు కావు అని స్పష్టంగా నిరూపించబోతున్నా. ఎందుకంటే వీళ్ళు నమ్ముతున్నారు, ఏమని నమ్ముతారు తెలుసా? ఇవి ప్రాథమిక బోధ, ఇదే క్రైస్తవులందరూ నమ్మాలి అని చెప్తున్నారు వీళ్ళు. అది అకార్డింగ్ టు బైబిల్ కాదు అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా దీనికి ఆధారభూతమైన 2 వచనాలు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రకటన గ్రంథము, మీకు బైబిల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి ఒక విషయం రాయబడింది. 11వ వచనం వరకు, 9 నుండి 11 వరకు అబద్ధ క్రీస్తు వాడి ముద్ర వేయించుకున్న వాళ్ళకి కలిగే శిక్ష, దాని గురించి స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు 12లోకి వచ్చి ఏమన్నాడు? 12వ వచనంలో దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఈ అబద్ధ క్రీస్తు ఒక ముద్ర తీసుకొస్తాడు, ఆ అబద్ధ క్రీస్తు వాడు ఒక ముద్ర వేస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా వాడు ఒక ప్రతిమను నిలబెడతాడు, దానికి నమస్కారం చేయమంటాడు. ఇలాగా వాడు చేసే క్రూర కార్యాలన్నీ ఉంటాయి. వాడికి లొంగిపోయి వాడి ప్రతిమకు నమస్కారం చేసి వాడి ముద్ర వేయించుకుంటే, అలా వేయించుకున్న వారి మీద దేవుని కోపం అనేది వస్తుంది అని చెబుతూ ఇందులో పరిశుద్ధుల ఓర్పు కనబడును అన్నాడు. పరిశుద్ధులంటే ఎవరండి? పరిశుద్ధులంటే దేవుని నమ్మినవారు, యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడినవారు, వీరు పరిశుద్ధులు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడునంటే నమ్మి బాప్తిసం పొందిన వారు ఇందులో ఓర్పుగా సహనంతో నిలిచి ఉండాలని అర్థం కాదా? సరే, ఇది పోని. ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఇక్కడ 13వ అధ్యాయం ప్రారంభిస్తూ అబద్ధ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అబద్ధ క్రీస్తు గురించి మాట్లాడుతూ పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను అని చాలా స్పష్టంగా ఇక్కడ యోహాన్ రాస్తున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదా. సంఘం ఎత్తబడి యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అసలు భూమి మీద లేకపోతే మరి అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు 70 వారాల ప్రవచనం గురించి ఉంటుంది. ఈ 70 వారాలు ఎవరికి నియమించబడ్డాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకు నియమించబడ్డాయి అని అక్కడే రాయబడింది. యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఊరేగించబడినప్పుడు 69 వారాలు అయిపోయాయి. ఈ 70వ వారం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఈ 70వ వారం ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఆ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు.
అబద్ధ క్రీస్తు రాకతో, అబద్ధ క్రీస్తు బయలుపడుటతో 70వ వారం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 70వ వారం అనేది ఇదంతా యూదుల కాలం, ఇశ్రాయేలు ప్రజల కోసం నియమించబడిన కాలము అని ఆ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22 నుంచి 27లో ఉన్న మాటే నేను చెప్తుంది. మీరు చదివినా మీకు అక్కడ కనపడుతుంది. ఈ 70 వారాలని ఇశ్రాయేలు ప్రజల కోసం నియమించబడిన కాలం. ఈ 70 వారాలు కాకుండా మిగతా టైం ఏదైతే ఉందో అది అన్యజనుల కొరకు నియమించబడిన కాలం. ఇది బైబిల్ గ్రంథమే మనకు చెబుతున్న విషయం. మత్తయి సువార్త 10లో యేసు ప్రభు వారు అన్యజనులు ఏ మార్గంలోనికి వెళ్ళొద్దని తన శిష్యులకు చెప్పాడు. ఎందుకంటే ఇది అన్యజనుల టైం కాదు, ఇది యూదుల టైం. వాళ్ళకే సువార్త ప్రకటించబడాలి, అన్యజనులకు సువార్త ప్రకటించబడడానికి వీల్లేదు ఆ టైంలో. తర్వాత మార్కు సువార్త 16:16లోకి వచ్చి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు యేసయ్య. ఎందుకంటే అప్పుడు అన్యజనుల కాలం అనేది స్టార్ట్ అయింది. ఈ అన్యజనుల కాలం ఎప్పుడైపోద్ది అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యూదుల కాలంలో అన్యజనుల కాలం ఉండదు, ఇశ్రాయేలు ప్రజల కాలంలో అన్యజనుల కాలం అనేది ఉండదు. సో అన్యజనుల కాలం అనేది ఇశ్రాయేలు ప్రజల కాలంలో ఉండదు కాబట్టి 70వ వారం ఇశ్రాయేలు ప్రజల కాలమే, యూదుల కాలమే. ఎందుకంటే మొత్తం 70 వారాలు యూదుల కాలమే కాబట్టి 70వ వారం కూడా యూదుల కాలమే. కాబట్టి 70వ వారం కంటే ముందే, అబద్ధ క్రీస్తు రాకంటే ముందే సంఘం ఎత్తబడుతుంది. ఎందుకంటే అన్యజనులు 70వ వారంలో ఉండకూడదు కదా, ఎందుకంటే 70వ వారం యూదుల కాలం కాబట్టి. 70వ వారంలో యూదుల కాలం కాబట్టి 70వ వారంలో అన్యజనులు ఉండకూడదు కాబట్టి సంఘం ముందే ఎత్తబడుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా విషయం ఏంటంటే సంఘము అంటే ఓన్లీ అన్యజనులే కాదండి. సంఘము అంటే యూదులు ప్లస్ అన్యజనులు ఇద్దరు కలిసిందే సంఘం. ఇది మొదటి సంగతి. ఈ విషయం నేను చెప్పింది కాదు, బైబిలే చెప్పింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చెప్తున్నాడు, సువార్త ప్రకారమైన దేవుని మర్మము. ఆ మర్మం ఏదనగా యూదులతో అన్యజనులు సమాన వారసులు అవుతారు అనేదే అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3:6లో ఏం చెప్పాడు? సువార్త ప్రకారమైన దేవుని మర్మాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? యూదులతో పాటు అన్యజనులు కూడా సమాన వారసులు అవుతారు. యూదులు వారసులు అవుతారు అనేది మర్మం కాదు, యూదులతో పాటు అన్యజనులు వారసులు అవుతారు అనేది మర్మం. ఈ మర్మం ఎప్పుడు ఎండ్ అవుద్ది? ఆ మర్మాన్ని గురించి, ఆ మర్మం ఎండింగ్ గురించి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. 7వ దూత బూర ఊదినప్పుడు సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పాడు. 7వ దూత బూర ఊదినప్పుడు సువార్త ప్రకారమైన దేవుని మర్మం సమాప్తం అవుతుందట. సువార్త ప్రకారమైన దేవుని మర్మం ఏది? ఆ మర్మం ఏదనగా అని చెప్పాడు పౌలు. ఎఫెసీ 3:6లో ఏమని చెప్పాడంటే అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అవుతారు, అదే మర్మం. ఆ మర్మం ఎండ్ అవుద్ది అంటే అన్యజనులు ఎప్పటి వరకు యూదులతో పాటు సమాన వారసులు అవుతుంటారు, ఎప్పటి వరకు రక్షించబడుతుంటారు? ప్రకటన గ్రంథం 10:7 ప్రకారం 7వ దూత బూర ఊదేంత వరకు అన్యజనులు రక్షించబడుతూనే ఉంటారు. ఇది మొదటిది. రెండోది, అన్యజనుల కాలములు ఉన్నాయి, యూదుల కాలములు ఉన్నాయని చెప్పాను కదా. యూదుల కాలములు అంటే 70 వారాలు యూదుల కాలం. ఈ 70 వారాలు కాకుండా అన్యజనుల కాలం అనేది ఒకటి ఉంది అని చెప్పాను కదా మీకు. అన్యజనుల కాలం ఏదైతే ఉన్నదో అన్యజనుల కాలము 70 వారాల కాలంలో ఉండదు. అందుకే అన్యజనులు 70వ వారం స్టార్ట్ కాకముందే ఎత్తబడతారు అని వీళ్ళు చెప్పారు కదా. కానీ అన్యజనుల కాలము 70వ వారములో ఉంటుంది, 70వ వారములో ఉంటుంది అని స్ట్రైట్గా బైబిల్ చెప్పిన స్టేట్మెంట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. 70వ వారంలో అన్యజనుల కాలం అనేది ఉంటుంది అనే మాటను మీకు చూపించబోతున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం, వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు, అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు. ఏ కాలములు? అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. యెరూషలేము అన్యజనముల చేత ఎప్పుడు దాకా త్రొక్కబడుతుందట తెలుసా? అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు. ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఎప్పటి వరకు? అన్యజనుల కాలము కంప్లీట్ అయ్యేంత వరకు. ఎప్పుడు దాకా తొక్కబడుతుంది? అన్యజనుల కాలం కంప్లీట్ అయ్యేంత వరకు అని చెప్పాడు కదా. ఇప్పుడు మీరు చూడండి,
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మీరు స్పష్టంగా చూడండి. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇయ్యబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని వాళ్ళు కాలితో దొక్కుతారు. అంటే ఫస్ట్ 42 months ముందు 42 నెలలు అన్యజనులు పరిశుద్ధ పట్టణాన్ని, యెరూషలేము నగరాన్ని కాలుతో దొక్కుతారు. ఇదే మాట లూకాసు వార్త 21వ అధ్యాయంలో చెప్పాడు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు అన్యజనుల చేత యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఇదే మాట చెప్పాడు. ఏమని? యెరూషలేమును అన్యజనులు త్రొక్కేంత వరకు, త్రొక్కుతూ ఉండే కాలం అయ్యేంత వరకు, వాళ్ళు త్రొక్కుతున్నంత కాలం అన్యజనుల కాలం సంపూర్ణం కాదు. వాళ్ళు ఎంతకాలం త్రొక్కుతారో అన్యజనుల కాలం అంతకాలం సాగుతుంది. ప్రకటన 11:2లో ఏం చెప్పాడు? పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. పరిశుద్ధ పట్టణం దేంతో దొక్కుతారు? కాలితో తొక్కుతారు. ఎంతకాలం దొక్కుతారు? 42 నెలలు. ఫస్ట్ 3.5 years, ఫస్ట్ 42 months. అప్పటి వరకు అన్యజనుల కాలములు కొనసాగుతూనే ఉంటాయి అని బైబిల్ చెప్పింది. వీళ్ళేమంటారు? అన్యజనుల కాలము 70వ వారానికి ముందే అయిపోయింది. కానీ 70వ వారానికి ముందే అయిపోదు సోదరా. అన్యజనుల కాలము 70వ వారంలో మధ్య భాగం 3.5 years, ఫస్ట్ 42 months అన్యజనుల కాలము కొనసాగుతూనే ఉంటుంది. అన్యజనుల కాలం ఫస్ట్ 42 months కొనసాగుతూనే ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. ఇంకా వీళ్ళు చెప్పిన సంగతులు ఇంకా ఉంటాయి. వీళ్ళు ఇంకా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. అదేంటిదంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడిన తర్వాత అబద్ధ క్రీస్తు బయలుపరచబడతాడు అనే మాట ఉన్నది కదా. అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడ్డం అంటే పరిశుద్ధాత్మ భూలోకం నుండి బయటికి వెళ్ళిపోవటం, పైకి వెళ్ళిపోవటం అనే మాటని వీళ్ళు చెప్తారు. పరిశుద్ధాత్మ భూలోకం నుండి పైకి వెళ్ళిపోవటం. సో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే సంఘం కూడా వెళ్ళిపోద్ది. సో 70వ వారంలో అబద్ధ క్రీస్తున్న కాలంలో మరి సంఘం ఉండదు అని చెప్తారు. అక్కడ అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడతాడని ఉంది, కానీ అడ్డగించువాడు భూలోకం నుండే తీసివేయబడతాడని లేదు. మధ్య నుండి తీసివేయబడతాడు. మధ్యలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అటెవరో ఉన్నారు, ఇటెవరో ఉన్నారని. అటున్నదెవరు, ఇటున్నదెవరు? ఎవరిద్దరి మధ్యలో ఈయనున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరిద్దరికి మధ్యలో ఉన్నాడు? ఎవరిద్దరికి మధ్యలో ఉన్నాడంటే సంఘమునకు అబద్ధ క్రీస్తుకు మధ్యలో ఉన్నాడు. ఈ అబద్ధ క్రీస్తు ఎవరైతే ఉన్నాడో ఆ అబద్ధ క్రీస్తు దాడి చేయడానికి, సంఘం మీద దాడి చేయడానికి ఆ అబద్ధ క్రీస్తు రావాలనుకుంటున్నాడు. వాడు సిద్ధంగా ఉన్నాడు, రావడానికి వాడు ట్రై చేస్తున్నాడు. కానీ అడ్డగిస్తుంది ఎవరు? మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ. మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ అబద్ధ క్రీస్తుని రానియకుండా అడ్డగిస్తున్నాడు. అడ్డగించే క్రమంలో వీళ్ళిద్దరి మధ్యలో నుంచి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చేస్తాడో అప్పుడు ఆ అబద్ధ క్రీస్తు సంఘాన్ని దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు మరి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు అంటే సంఘం పక్షా నుండి అబద్ధ క్రీస్తుతో పోరాడే శక్తిని సంఘానికి ఇస్తాడు. ఇది టోటల్ సత్యం. అన్యజనుల కాలం ఫస్ట్ 42 months వరకు కొనసాగుతుంది. సువార్త ప్రకారమైన దేవుని మర్మం 7వ బూర ఊదినప్పుడు ముగించబడుతుంది. సో 7వ దూత బూర ఊదే వరకు ఫస్ట్ 42 months వరకు సంఘం భూమి మీదే ఉండాలి. ఇంకా వీళ్ళు మాట్లాడిన మాటలు నేను చూపిస్తాను. నేను సంఘం భూమి మీదే ఉండాలి, కానీ వీళ్ళేం నమ్ముతున్నారు? ప్రైమరీగా ఏకాభిప్రాయంతో వీళ్ళు నమ్ముతుంది ఏంటంటే అనుకొనని గడియలో సంఘం ఎత్తబడుతుందని వీళ్ళు నమ్ముతున్నారు. అందుకే వీళ్ళు ఎందులో ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ వీడియో లెంత్ పెరుగుతుందని ఇక్కడతో ఆపుతున్నాను. టోటల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఆర్టీఎఫ్ అనే సంస్థ చీకటిలో ఉన్న సంస్థ, అంధకారంలో ఉన్న సంస్థ. వీళ్ళకి బైబిల్లో చెప్పబడుతున్న సంగతులు కనబడవు. ప్రీ ట్రిబ్యులేషన్ ఈజ్ 100% యాంటీ బిబిలికల్ టీచింగ్, ఈవెన్ పోస్ట్ ట్రిబ్యులేషన్ ఆల్సో. కానీ అది అంత ప్రమాదకరం కాదు. అయినా కానీ మొదటి 42 నెలలు మాత్రమే అన్యజనుల కాలం. తరువాత 42 నెలల అన్యజనుల కాలం కాదు. ఇది బైబిల్ చెప్పింది కాబట్టి పోస్ట్ ట్రిబ్యులేషన్ రైట్ కాదు.
ప్రీ ట్రిబులేషన్ రైట్ కాదు, పోస్ట్ ట్రిబులేషన్ రైట్ కాదు, మిడ్డే రైట్ అని ఓఫీర్ గారు చెప్పడానికి ఇది కారణం. టోటల్గా విషయం ఏంటంటే శ్రమల్లో సంఘం ఉండాలి, అన్యజనుల కాలం మొదటి 42 నెలలు కంటిన్యూ అవుతుంది, అడ్డగించువాడు మధ్య నుండి లేపబడటం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ సంఘానికి అబద్ధ క్రీస్తు మధ్యలో నుండి లేపబడటం. ఇది సంగతి. ఇంత సబ్జెక్ట్ చెప్పిన కదా, మీకు అర్థమైతే మీరు గ్రేటే. నిన్న కూడా చెప్పిన కదా, నేను చెప్పింది మీకు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్లో పైన ఉన్న అక్షరాలే మీకు కనపట్లే, పైన ఉన్న అక్షరాలే కనపట్లేదు. అరే బాబు, దొంగ వలె మీ మీదకి రావడానికి మీరు చీకట్లో ఉన్నోళ్ళు కాదురా నాయనా అని అంత స్పష్టంగా పౌలు రాసిన మాట కనపడకుండా, లేదు దొంగ వలే వస్తాడు, దొంగ వలే వస్తాడు, దొంగ వలే వస్తాడని చెప్తారు. కాబట్టి మీ బోధలన్నీ తప్పుడు బోధలు, మీది చీకటి సంస్థ. ఎన్నిసార్లు అనమన్నా అంటాను. దీనికి నా జీవితం అంతా స్టాండప్ అయి ఉంటాను. లేదండి మా చీకటి సంస్థ కాదు, మాది వెలుగు సంస్థ అని చెప్పండి. మరి వెలుగు సంస్థ అయితే యేసు ప్రభువారు ఆకస్మికంగా దొంగ వలె రాడని చెప్పాలా? వెలుగు సంస్థ అయితే మీరు ఆకస్మికంగా దొంగ వలె రాడని చెప్పాలి. చెప్పండి, మరి అదేనే చెప్పండి. ఇప్పటి వరకు మీరు నమ్మిన సిద్ధాంతం, ప్రైమరీగా నమ్మిన సిద్ధాంతం తప్పు. ఇదిగో ఇదే రైట్ సిద్ధాంతం. ఓఫీర్ గారు మా కళ్ళు తెరిపించడం అవసరం లేదు, అదేం వద్దులే. మీకు ఈగో హర్ట్ కావచ్చు, అదేం అనవసరం లేదు. మీరు అనగలిగేది ఒకటి ఉంది, ఇప్పటి వరకు మేము ప్రైమరీగా నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో అది తప్పు, ఇదే రైటు అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు మేము కళ్ళు తెరుచుకున్నాం, మేము వెలుగు సంబంధమే, మేము చీకటి సంబంధం కాదని చెప్పండి. లేదు లేదు మీరు నమ్మింది రైట్ అని చెప్తారా? మీరు చీకటి సంబంధులే. కాబట్టి ఈ చీకటి సంస్థను అసలు వదిలిపెట్టదు, ఈ చీకటి సంస్థను ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఈ చీకటి సంస్థను నేను వదిలిపెట్టను, ఎవరు వదిలిపెట్టరు. ఈ చీకటి సంస్థలోనే ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఉన్నాడు, ఈ చీకటి సంస్థలోనే సాయికృష్ణ ఉన్నాడు, ఈ చీకటి సంస్థల్లో మరి ప్రాముఖ్యంగా మొండితోక సుధాకర్ గారు ఉన్నాడు. వీళ్ళిద్దరిని స్పీకర్గా ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరు చీకట్లో ఉన్న బోధకులను పిలుచుకుంటారు. మీరు చీకట్లో ఉన్న బోధకులను పిలుస్తూ మీ విశ్వాసులకి వీళ్ళు బోధించే బోధలు ఎటు తీసుకుపోతాయి? వీళ్ళు బోధించే బోధలు విశ్వాసులను ఎటు తీసుకుపోతాయి? ఎటు తీసుకుపోతే చీకట్లోకి తీసుకుపోతాయి. చీకటిలోకి మీ విశ్వాసుల్ని తీసుకుపోయే బోధలు చేసే బోధకులని మీరు పిలిపిస్తారో మరి ఏం చేస్తారో మీ ఇష్టం. గనక ఈ చీకటి బోధనలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ చీకటి సంస్థని అసలు క్రైస్తవ సమాజంలో ఇటువంటి చీకటి సంస్థల్ని దేవుడు ఎంకరేజ్ చేయడు, వీళ్ళను వదిలిపెట్టడు. గనక ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.